మామూలుగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాగా రెబల్. ఆయనకు నచ్చింది చేస్తూ ఉంటాడు. మనోడిని గెలకడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు కూడా. చేసింది 2 సినిమాలే గానీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఫుట్బాల్ ఆడుకునేంత కసి ఉంటుంది ఈ దర్శకుడికి. ఒకప్పుడు వర్మ ఎలా ఉండేవాడో దానికి డబుల్ బలుపు చూపిస్తున్నాడు సందీప్ రెడ్డి. తప్పేం లేదు, టాలెంట్ ఉన్నోడికి ఆ మాత్రం బలుపు ఉండడంతో తప్పేం లేదంటూ సందీప్ రెడ్డి వంగానే సపోర్ట్ చేస్తున్నారంతా. తాజాగా ఈయన చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. స్పిరిట్ సినిమా కోసం తాను ఓ హీరోయిన్ కు కథ చెప్పారని, అయితే ఆ కథని లీక్ చేస్తోందని, ఓ దర్శకుడు ఎవరికి కథ చెప్పినా దాన్ని లీక్ చేయకూడదన్నది ఓ అగ్రిమెంట్ ఉంటుందనే విషయాన్ని కూడా ఆమె మర్చిపోయిందంటూ బాగా గట్టిగానే ట్వీట్ చేశాడు వంగ. అలా కథ లీక్ చేయకూడదనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా అన్నట్లు నిలదీశాడైన. ఇదేం ఫెమినిజం అంటూ ప్రశ్నించాడు కూడా. తన వరకు సినిమానే ప్రపంచమని, ఓ కథ రాసుకోవడానికి సంవత్సరాలు కష్టపడతానని, దాన్ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, ఏం కావాలంటే అది చేసుకోండి, నేనెప్పటికీ భయపడనంటూ ట్వీట్ చేశాడు సందీప్. ఈ ట్వీట్లో ఆయన హీరోయిన్ పేరు మాత్రమే చెప్పలేదు కానీ అదెవరో ఇండియా మొత్తానికి తెలుసు. స్పిరిట్ సినిమా కోసం ముందు దీపికా పదుకొన్ని తీసుకున్నారు, కానీ ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చలేక తప్పించారు. దాంతో దీపిక సందీప్ వంగ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దాంతో తానే తప్పుకున్నానని చెప్పింది దీపిక. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆమెను తప్పించారని, అది తీసుకోలేకపోతుంది ఈ బ్యూటీ. ఆ స్థానంలో తృప్తి దిమ్రిని తీసుకున్నాడు వంగ. ఈమె దీపిక కంటే చాలా తక్కువ రేంజ్ ఉన్న హీరోయిన్. అయితే నీ స్థాయి ఇదే అని చెప్పడానికి తృప్తిని సందీప్ తీసుకున్నాడనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే స్పిరిట్ నుంచి తప్పుకున్న తర్వాత కథను కావాలని లీక్ చేస్తుందని సందీప్ వరకు వెళ్ళింది మ్యాటర్. అందుకే ఓపెన్ అయిపోయాడు. అయినా దీపికా పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్ మరి ఇంత దిగజారి ప్రవర్తించడం ఏంటో మరి. తనని పక్కన పెట్టారన్న పంతం, కోపం, ఈగోతో ఇలా చేస్తే ఇక స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కడున్నట్లు అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అక్కడున్నది వేరే దర్శకుడైతే భయపడేవాడేమో కానీ సందీప్ మాత్రం మామూలుగా రియాక్ట్ అవ్వలేదు. ఇష్టం వచ్చింది చేసుకో, నేనేం చేసినా భయపడను, మీరు మీ డర్టీ పిఆర్ పాలిటిక్స్ అంటూ బాగానే కౌంటర్ వేశాడు వంగ. దీనికి దీపిక కూడా ఊరికనే రకమైతే కాదు, ఆమె వైపు నుంచి కూడా ఖచ్చితంగా రియాక్షన్ వస్తుందని చూస్తున్నారు. ఏదేమైనా బాలీవుడ్ దర్శకుడు కాదనే ఉద్దేశంతోనే ఇలా సందీప్ వంగను టార్గెట్ చేస్తున్నారు అక్కడి వాళ్ళు. గతంలో మణికర్ణిక సమయంలో క్రిష్ విషయంలో కంగన, బాహుబలి టైంలో రాజమౌళి విషయంలో శ్రీదేవి, రాక్షస్ సినిమా టైంలో ప్రశాంత్ వర్మ విషయంలో రణ్వీర్ సింగ్ కూడా ఇలాగే సౌత్ డైరెక్టర్లపై చిన్న చూపు చూశారు.